purpose to bring the members closer together for the purpose of teaching a simpler, more natural way of life. సమాజంలో సభ్యులందరినీ కూడా కలిపి ఒకటిగా తీసుకొచ్చి వారికి సహజసిద్ధమైనటువంటి సరళమైనటువంటి ఆధ్యాత్మిక జీవిత విధానం అంటే ఏమిటో నేర్పించడం. So in continuation with the Holy Name Week, I think today is the last day? Yes. Today is the last day of the Holy Name Week. So glories of the Holy Name as per Haridas Thakur. ప్రపంచ హరినామ వారోత్సవాల్లో భాగంగా చివరి రోజున మనం హరినామ వైభవం గురించి చెప్పుకుంటూ హరిదాస్ ఠాకూర్ వారి ప్రకారంగా భగవన్నామం యొక్క మహత్మ్యం ఏంటి? So Chaitanya Mahaprabhu called him Namacharya. That means he is the Acharya for the Nama because he was chanting 3 lakh names every day. చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ వారిని నామాచార్య హరిదాస్ ఠాకూర్ అని చెప్పి సంబోధించేవారు. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ వారు ప్రతిరోజు భగవన్నామాన్ని రోజుకి 3 లక్షల నామాన్ని జపం చేసేవారు. That means 22 hours he was engaged in chanting the holy name of the Lord. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare. Another 2 hours for other activities like eating, taking bath, all that. అంటే ఏం చేసేవారు ఆయన? ఒక రోజులో 24 గంటలు అంటే 22 గంటలు భగవన్నామాన్ని జపం చేసేవారు ఆయన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 22 గంటలు హరినామం జపం చేసుకుంటూ ఒక 2 గంటలు ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, మిగతా కాలకృత్యాలు ఇవన్నీ కూడా ఒక 2 గంటలు తీసుకునేవారు. Even the shadow of the name delivers. The Nama Bhasha, a dim reflection of the holy name, destroys sins and grants liberation. భగవన్నామం యొక్క ఛాయ నీడ కూడా భక్తుడిని కాపాడుతుందంట, ముక్తిని ఇస్తుందంట. అది ఎలా చెప్పుకొచ్చారంటే భగవన్నామ జపంలో నామభాష స్థాయి అని ఉంది. ఆ నామభాష స్థాయిలో కూడా భక్తుడు ఆ నామభాష స్థాయికి రాగలిగితే కూడా ఆ భక్తుడికి ఆ నామభాష స్థాయి అనేటువంటిది అతన్ని ఉద్ధరించి ముక్తిని ఇస్తుందంట. Chanting the holy name grants liberation even unknowingly. తెలియకుండా భగవన్నామం జపం చేస్తే కూడా ఆ భగవన్నామం ఆ వ్యక్తికి ముక్తినిస్తుంది. Even when uttered accidentally, jokingly or in neglect, the holy name purifies. పరిహాసంగా పలికిన, నిర్లక్ష్యంగా పలికిన, యాదృచ్ఛికంగా పలికిన, ఆకస్మికంగా పలికిన భగవన్నామం ఖచ్చితంగా ఆ పలికినటువంటి జీవుణ్ణి ఉద్ధరిస్తుంది. And chanting the holy name of the Lord without any offenses gives Krishna prema, love of God. ఆ భగవంతుని యొక్క నామం ఎప్పుడైతే మనం ఎటువంటి అపరాధాలు లేకుండా జపం చేస్తామో అలాంటి అపరాధ రహిత భగవన్నామ జపం మనకి కృష్ణ ప్రేమను ప్రసాదిస్తుంది. The name of the Lord is more merciful than Lord himself. భగవన్నామం అనేది వాస్తవంగా చెప్పాలంటే భగవంతుని కన్నా దయాగుణం కలిగినటువంటిది. Krishna's form may not be always be accessible, but his name can be taken at any time by anyone in any condition. కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపం అంటే అందరూ వచ్చి అంత సులభంగా ఆశ్రయించలేరు, దగ్గరికి రాలేరు. కానీ కృష్ణుడి యొక్క పవిత్రమైన నామం అంటే ఎవరైనా ఎలాంటి ప్రదేశంలోనైనా ఎలాంటి స్థితిగతుల్లోనైనా ఆ నామాన్ని ఆశ్రయం తీసుకోవచ్చు. Like somebody is very sick, cannot walk, cannot move around. They may not come in a position to come and see the deities, participate in the Vigraha Aradhana is not possible. But lying down they can chant Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. ఇప్పుడు ఉదాహరణ, ఎవరైనా బాగా అనారోగ్యంగా ఉన్నారు, మంచం మీద నుంచి కదలలేరు అనుకోండి. వాళ్ళు మంచం మీద నుంచి కదలేని వాళ్ళు మందిరానికి వచ్చి శ్రీ విగ్రహాన్ని ఎలా చూస్తారు, శ్రీ విగ్రహాన్ని జరిగేటువంటి హారతులు ఇలాంటి వాటిలో ఎలా పాల్గొంటారు, అది వీలు కాదు. కానీ అలాంటి వాళ్ళు కూడా అక్కడనే ఆ మంచం మీదనే అట్లే ఉండి భగవంతుని నామాన్ని ఆశ్రయం తీసుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ నామాన్ని జపం చేయొచ్చు వాళ్ళు అక్కడ. The name acts independently, unlike other processes like yoga, jnana, karma. The name does not depend on anything else to act. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, భగవన్నామం అనేటువంటిది సర్వతంత్ర స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు మిగతా మార్గాలు ఉన్నాయనుకోండి, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం, అవి స్వతంత్రంగా వ్యవహరించలేవు. భగవన్నామం ఎట్లాంటిదంటే వాటన్నిటి నుంచి విడిగా
సర్వతంత్ర స్వతంత్రంగా వ్యవహరించి ఆ నామం జపం చేసినటువంటి వాడికి అది ఉద్ధరిస్తుంది. The holy name purifies even the most fallen. Haridas Thakur assures that no one is too sinful to be delivered if they take the shelter of the holy name of the Lord. భగవన్నామం అనేది ఎంత పాపిష్టివాడైనా కానీ భగవన్నామ జపం ఆశ్రయం తీసుకున్నాడంటే అతను ఖచ్చితంగా ఉద్ధరించబడతాడు. హరిదాస్ ఠాకూర్ మాట చెప్పాడు ఏంటంటే, ఒకసారి భగవన్నామాన్ని ఆశ్రయం తీసుకున్నాడు అంటే ఎవరైనా అతను భగవన్నామం పరిహరించలేనంత పాపిష్టివాడయ్యేటువంటి ఆస్కారమే లేదు. భగవన్నామం ఖచ్చితంగా అతన్ని పరిహరిస్తుంది, అతని పాపాలన్నింటినీ కూడా తొలగించేస్తుంది. Example, the deliverance of Ajamila. Simply by chanting Narayana once, he got delivered. ఉదాహరణ, అజామిలుడి ఉద్ధరణ ఎలా జరిగింది? కేవలం నారాయణ నామం ఒకసారి పలికినంత మాత్రమే అతనికి ఉద్ధరణ జరిగింది. Offenseless chanting gives direct vision of the Lord. By chanting purely, one experiences the presence of Krishna personally. ఎటువంటి అపరాధాలు లేకుండా జపం చేస్తే అపరాధరహిత జపము కృష్ణుడి యొక్క సమక్షాన్ని మనకు తెలియజేస్తుంది అంటారు. ఎటువంటి అపరాధాలు లేకుండా మనం జపం చేసాం అనుకోండి, మన జీవితంలో ఆ కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని నువ్వు దర్శించగలుగుతావు. ఆయన నీ దగ్గర ఉన్నాడు అనేటువంటి ఆ భగవత్ సమక్షాన్ని నువ్వు అనుభూతి చెందుతావు. By chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare. Keep on chanting. First darshana is Deha Darshana. Deha Darshana means we will realize I am not the body, I am a spirit soul. ఇప్పుడు మనం భగవన్నామం ఇలానే జపం చేస్తున్నాం అనుకోండి, చక్కగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ జపంలో మొట్టమొదట నీకు దేహ దర్శనం జరుగుతుంది. దేహ దర్శనం అంటే నేను ఈ శరీరం, కనిపించే ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం లోపల ఉన్నటువంటి జీవాత్మ స్వరూపుని నేను అనేటువంటిది దర్శనం. దాన్ని దేహ దర్శనం అంటారు. దేహ దర్శనం కలుగుతుంది. Again continue chanting Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare. Again second darshan. What is that? Atma Swarupa Darshana. We realize what is my constitutional position in the spiritual world. Whether I am a gopi or a gopa or a tree or a monkey, what is my role in the spiritual world? Atma Swarupa Darshana. We'll come to know that's the power of the holy name. దేహ దర్శనం అయిన సరే అయినా ఇంకా జపం కొనసాగిస్తూనే ఉన్నాం నిజాయితీగా తీవ్రంగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు భగవంతుడు నీకు ఆత్మస్వరూప దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. ఆత్మస్వరూప దర్శనం అంటే ఏమిటి? జీవాత్మగా నేను భగవంతుని యొక్క జగత్తులో, ఆ గోలోక బృందావనంలో నా యొక్క స్వరూపం ఏది, నా నిజస్వరూపం ఏది? నేనేమన్నా గోపబాలుడినా, గోపికనా, లేకపోతే గోలోక బృందంలో ఒక చెట్ట పుట్ట, లేకపోతే ఏదన్నా జంతువా, కోత, ఏది నేను అనేటువంటి ఆ నిజస్వరూపం తెలుస్తుంది. That's called Atma Swarupa Darshana. Keep on chanting Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare. Next is Sakshat Darshana. You will see Lord Krishna face to face. ఇది ఆత్మస్వరూప దర్శనం అంటారు. ఇది కలిగింది సరే, అయినా కూడా ఇంకా నిజాయితీగా తీవ్రంగా జపం కొనసాగిస్తూనే ఉన్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు సాక్షాత్ దర్శనం కలుగుతుంది. సాక్షాత్ దర్శనం అంటే ప్రత్యక్షంగా సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని నువ్వు ముఖాముఖి దర్శించగలుగుతావు. But when the mirror is dirty, we cannot see our face properly. When the mirror is cleaned, we can see our face properly. If it's cleaned more nicely, we can see our face and what is behind also we can see. If you clean it thoroughly, we can see our face behind. Also a person is standing there, Krishna is standing, we can see. In example, ఉదాహరణకు చెప్పు, మనము ఇప్పుడు అద్దం మురిగ్గా ఉంది, మనకి మురిగ్గా ఉంటే మన ముఖం కూడా సరిగ్గా కనిపించదు అద్దంలో. అదే నువ్వు దాన్ని శుభ్రం చేస్తావు అనుకో, కాస్త నీ ముఖం ఏంటో కనిపిస్తుంది. ఇంకా బాగా శుభ్రం చేసావు అనుకో, నీ ముఖంతో పాటు వెనకాల ఏముందనేది కూడా నీకు తెలుస్తుంది. ఇంకా బాగా శుభ్రం చేసావు అనుకో, అప్పుడు నీకు కనిపిస్తుంది నీవు, నీ వెనకాల ఉన్నటువంటి వాతావరణం, ఆ వెనకాల నీ వెనకే ఎప్పుడూ నిలబడి ఉన్నటువంటి కృష్ణుడు, ఆయన కూడా కనిపిస్తాడు. ఒక ఉదాహరణగా చెప్తున్నాను. సో దేహ దర్శన, ఆత్మస్వరూప దర్శన, సాక్షాత్ దర్శన, దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ నేమ్. వీ కెన్ రియలైజ్ దట్. అట్లా ఏంటంటే దేహ దర్శనం, ఆత్మస్వరూప దర్శనం, సాక్షాత్ దర్శనం అని చెప్పి ఈ విధంగా మనం భగవంతుని ముఖాముఖి చూడొచ్చు, అంతలా మనం సాక్షాత్కారం పొందొచ్చు. ఇది భగవంతుని నామశక్తి. That's why while chanting, we forget chanting, you know. We forget I am chanting.
We all have experienced it, everybody. That's why one should be conscious. That's what Bhurijana Prabhu says, Prabhupada disciple says. That's why every mantra, Hare Krishna, Krishna Krishna, Hare, Hare Rama, Rama Rama, Hare. Remember just the first Hare Krishna. When you go to the next mantra, just remember first Hare Krishna. That means you'll not go out of the mantra. You'll not go to somewhere to the market or somewhere. You're conscious I'm chanting. He says, just remember Hare Krishna. The first two words, automatically the mantra flows. The next mantra, remember Hare Krishna. This way, we'll be conscious of chanting. ఇప్పుడు భగవంతునికి నామజపం మీద ఎట్లా మనం దృష్టి పెట్టేదంటే, ఆ భగవంతునికి నామం మనం జపం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ నామజపం ఒకసారి మనం జపం చేస్తుంటాం కదా, చేసేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేస్తున్న విషయమే మర్చిపోతాం మనం అందరం. ఇది పరిస్థితి మనందరికీ. జపం చేస్తూ నేను జపం చేస్తున్నాను అనే విషయమే మర్చిపోతాం. అందుకనే భూరిజన ప్రభు ఏం చెప్తారంటే, మీరు హరే కృష్ణ మంత్రం పలికేటప్పుడు ఆ ముందు మొట్టమొదటి హరే కృష్ణ గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుని చేయండి. తర్వాత చేయబోయేటువంటి మంత్రం యొక్క మొదటి పదం అయినటువంటి హరే కృష్ణ గుర్తుపెట్టుకోండి, చేయండి. తర్వాత చేయబోయేటువంటి హరే కృష్ణ మహామంత్రం మొదటి పదమైన హరే కృష్ణ గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఏమవుతుంది, నీ మనస్సు ఆ హరే కృష్ణ మంత్రం నుంచి దూరంగా పోకుండా ఉంటుంది. లేదనంటే నువ్వు హరే కృష్ణ మంత్రం చెబుతూ ఉంటాం, మనస్సు ఏమో మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, సంతలోకి వెళ్తుంది, బజార్కి వెళ్తుంది, వీధులందరూ. అది జరగకుండా ఉండాలంటే మంత్రం మధ్యలోనే మనస్సు భ్రమిస్తూ ఉండాలంటే ఆ మొదటి పదం హరే కృష్ణ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి ఈ హరే కృష్ణ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడే ఉంటుంది. అట్లా చేయండి చెప్పమంటారు. Bhurijana Prabhu is an expert. He has many seminars he has given. He has written a book on holy name. Prabhupada disciple, very old and very humble. He says this. Just remember the first two words, then you'll chant constantly. భూరిజన ప్రభుపాదుల వారి శిష్యుడు చాలా సుదీర్ఘ సంవత్సరాల జప అనుభవంతో వారు ఎన్నెన్నో జపాన్ హరినామ జపానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో అధ్యయనం తరగతులు నిర్వహించారు ఆయన. అలానే దానికి సంబంధించి ఒక గ్రంథం కూడా రాశారు. భగవన్నామ జపం పట్ల ఎంతో తీవ్రత కలిగి ప్రభుపాదుల వారి శిష్యుడైనటువంటి భూరిజన ప్రభు నామ జపంలో ఉన్నటువంటి అనుభూతుల్ని ఎన్నెన్నో సాక్షాత్కారాలు ఆయనకు ఉన్నాయి. అవన్నీ కూడా తెలియజేశారు ఆయన. So let's chant very carefully. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. సో అందుకని మనం అందరం కూడా కలిసి జాగ్రత్తగా జపం చేయడానికి ప్రయత్నిద్దాం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అన్ని వాంఛలు తెచ్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निधाय गौर प्रेमानंदे. हरि हरि बोल.